భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకటి. ఇది అత్యంత పురాతన క్షేత్రం. ఒడిశాలోని పూరి పట్టణంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు సుభద్ర, బలభద్ర సమేతంగా దర్శనమిస్తారు. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పకుండా దర్శించాలని కోరుకునే ఆలయాల్లో పూరి జగన్నాథ ఆలయం ఒకటి. అందుకే చార్ధామ్ ఆలయాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. పూరి జగన్నాథ ఆలయానికి చెందిన రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరవబోతున్నారు. సంపదను లెక్కించబోతున్నారు. పూరి జగన్నాథ ఆలయాన్ని శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తారు. అంతులేని సంపద ఈ ఆలయం సొంతం. ఈ సంపదనంతా రత్న భాండాగారంలో దాచిపెట్టారు. దీన్ని తెరిచి సంపదను లెక్కించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రత్న భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కించాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. ఈ అంశంపై అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై బీజేపీ అనేక విమర్శలు గుప్పించింది. 6 ఏళ్లుగా రత్న భాండాగారం తాళాలు కనిపించట్లేదని, అయినా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధాని మోడీ కూడా విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కిస్తామని చెప్పారు. దీంతో అసలు ఈ రత్న భాండాగారంలో ఏముంది, దాన్ని ఎందుకు ఇన్నాళ్ళు తెరవలేదు, అసలు ఈ తాళాలు ఏమయ్యాయి లాంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో వెంటనే రత్న భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కించాలని నిర్ణయించింది. పూరి జగన్నాథ ఆలయంలో దాదాపు 50 ఏళ్లుగా రత్న భాండాగార రహస్యం వెంటాడుతోంది. దీని చుట్టూ అనేక సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. జగన్నాథ ఆలయం ఏర్పడిన 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పలువురు రాజులు ఈ క్షేత్రానికి అంతులేని సంపదను సమర్పించుకున్నారు. ఇందులో వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ఎన్నో కానుకలు ఉన్నాయి. ఈ సంపదనంతటిని రత్న భాండాగారంలోని 3వ గదిలో చెక్క పెట్టెల్లో దాచి ఉంచారు. 1926లో అప్పటి బ్రిటిష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు 597కు పైగా రకరకాల ఆభరణాలు ఇందులో ఉన్నట్లు తేల్చారు. ఈ సంపదను వెలకట్టలేమని అప్పటి నిపుణులు తేల్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రత్న భాండాగారంలోని జగన్నాథుని సంపద ఎంత ఉంటుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దాన్ని బయటకు తీసి లెక్కించాలనే డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తోంది. అయితే ఇది మాత్రం ముందుకు సాగలేకపోయింది. ఎందుకంటే ఆ రత్న భాండాగారం సొరంగంలో ఉండడం ఒక కారణమైతే, దాని తాళాలు మరో మిస్టరీగా మారడం మరో కారణం. పూరి జగన్నాథ ఆలయ నేలమాళిగల్లో రత్న భాండాగారం ఉంటుంది. ఇది పూర్తిగా చీకటిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే సొరంగ మార్గం ద్వారా వెళ్ళాలి. అంతేకాదు, ఆ రత్న భాండాగారానికి 3 తలుపులు ఉన్నాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం ఉంది. ఒక్కో తాళం ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ఒక తాళం గజపతి రాజుల దగ్గర, రెండో తాళం ఆలయ పాలనాధికారి వద్ద, మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడి వద్ద ఉంటుంది. అలాగే రత్న భాండాగారంలో మొత్తం 3 గదులు ఉంటాయి. మొదటి గదిలోని ఆభరణాలను పండగల సమయంలో దేవుడికి అలంకరించి మళ్ళీ వాటిని అక్కడే భద్రపరుస్తుంటారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. వాటిని కూడా సందర్భానుసారం వాడుతుంటారు. అయితే 3వ గదిని మాత్రం ఇప్పటి వరకు తెరవలేకపోయారు. ఇందుకు కారణం తాళం చెవి లేకపోవడమే. రత్న భాండాగారానికి సంబంధించిన 3వ గదిని చివరిసారిగా 1964లో తెరిచినట్లు ఆధారాలు ఉన్నాయి. 1978లో మరోసారి రత్న భాండాగారాన్ని తెరిచి సంపద ఎంత ఉందో చూశారు, కానీ లెక్కించలేకపోయారు. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం రత్న భాండాగారంలో 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి, అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, వెండి ఉపకరణాలు ఉన్నట్లు తేల్చారు. ఒక భరీ అంటే 10 గ్రాములకు సమానం. దీన్ని బట్టి ఇక్కడ ఎంత సంపద ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంపదనంతా వస్త్రాల్లో చుట్టి చెక్క పెట్టెల్లో భద్రపరిచారు. తమిళనాడు, గుజరాత్ నుంచి కంసాలీలను పిలిపించినా వాటిని లెక్కగట్టలేకపోయారు. 70 రోజుల పాటు వీటిని లెక్కించేందుకు ప్రయత్నించారు, కానీ కుదరలేదు. 1978లో సంపదను లెక్కించలేకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. రత్న భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కించాలని ఒడిశా హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 6న రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రయత్నించింది. 13 మందితో కూడిన బృందం ఇందులో పాల్గొంది. లోపలికి వెళ్ళగానే పాములు బుసలు కొడుతూ కనిపించాయి. 3వ గది తాళం చెవి కూడా కనిపించకపోవడంతో వెనుదిరిగింది. ఆ సమయంలో గది పాడైపోతున్నట్లు గుర్తించి దాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ బృందం సిఫారసు చేసింది. తాళం చెవి వ్యవహారాన్ని తేల్చాలని సూచించింది.
ఇందుకోసం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. ఈ కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించింది. కానీ పట్నాయక్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. దీన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకుంది. అధికారంలోకి వస్తే సంపద లెక్కిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు సంపద లెక్కించేందుకు బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం జూలై 14ను ముహూర్తంగా నిర్ణయించింది. వివిధ రంగాల నిపుణులను ఇందుకోసం వాడుకోవాలని నిర్ణయించింది. రత్నభాండాగారాన్ని తెరిచేందుకు బీజేపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో 16 మందితో ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు రత్నభాండాగారాన్ని తెరుస్తోంది. అయితే రత్నభాండాగారాన్ని తెరవడం, సంపద లెక్కించడం అంత సులువు కాదు. కేవలం కమిటీ సభ్యులతో ఇది అయ్యే పని కాదు. పురాతన రత్న భాండాగారాన్ని తెరవాలంటే నిపుణులు అవసరం. పాతబడిన ఆ గదిలోకి వెళ్ళడం పెద్ద సాహసమనే చెప్పొచ్చు. గతంలో గది తెరిచినప్పుడు పాములు బుసలు కొడుతూ కనిపించినట్లు చెప్తున్నారు. మూడో గదిలోని సంపదకు పాముల రూపంలో ఆదిశేషుడే కాపలాగా ఉంటున్నారని మరికొందరు భావిస్తారు. దీంతో పాములు పట్టే వాళ్లను కూడా బృందం వెంట తీసుకెళ్లనుంది. రత్నభాండాగారాన్ని తెరిచిన సంపద లెక్కించేందుకు చాలా సమయం పట్టనుంది. అక్కడి నుంచి మరో చోటికి ఈ సంపదనంతా తరలించాల్సి ఉంటుంది. పురాతన కాలం నాటి సంపద కాబట్టి దీని లెక్కింపులో అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. రత్నభాండాగారాన్ని తెరిచి ఆ సంపద లెక్కించేంత వరకు భక్తి శ్రద్ధలతో ఉండాలని జస్టిస్ బిశ్వనాథ్ కమిటీ నిర్ణయించింది. భాండాగారంలోకి ఎంతమంది వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి అనేది తెలియాల్సి ఉంది. ఆర్కియాలజికల్ అధికారులు, సర్పాల నుంచి కాపాడే నిపుణులు ఖచ్చితంగా ఉంటారని సమాచారం. ఒకవేళ డూప్లికేట్ తాళపు చెవితో గది తెరుచుకోకపోతే దాన్ని పగలగొట్టాలని కమిటీ భావిస్తోంది. అయితే పురాతన కాలం నాటి ఆ గదులను పగలగొట్టడం అంత ఈజీ కాదు. అందుకోసం నిపుణులు అవసరం. వాటిపై పట్టున్న వాళ్లను వెంట తీసుకెళ్లాలని కమిటీ భావిస్తోంది. మొత్తానికి దశాబ్దాలుగా రహస్యంగా ఉండిపోయిన పూరి జగన్నాథుడి సంపద వెలుగులోకి రాబోతోంది. అయితే రత్నభాండాగారాన్ని తెరిచి అందులోని సంపదను బయటకు తీసుకురాగలిగితేనే దాని విలువెంతో లెక్కగట్టేందుకు వీలవుతుంది. గతంలో కేరళలోని పద్మనాభస్వామి నేలమాళిగల్లో దాగిన సంపదను బయటకు తీసి లెక్కగట్టారు. ఇప్పుడు పూరి జగన్నాథుడి సంపద కూడా తేలితే పలు అనుమానాలకు చెక్ పెట్టినట్లవుతుంది. ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగాలని కోరుకుందాం.